అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశానికి గర్వకారణమైన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని జరుపుకుంటున్నాం. కలాం గారు కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక మహా దార్శనికుడు, ఉపాధ్యాయుడు, దేశభక్తుడు మరియు లక్షలాది యువతకు ప్రేరణగా నిలిచారు. అక్టోబర్ 15న ఆయన జయంతిని వరల్డ్ స్టూడెంట్స్ డేగా జరుపుకుంటారు. డాక్టర్ కలాం గారు విద్యా దృష్టికోణం అంటే ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టివ్ మనం చూసినట్లయితే ఆయన విద్యను కేవలం ఉద్యోగం కోసం కాదు, జీవితం నిర్మించుకునే శక్తిగా భావించారు. వారు చెప్పిన విద్య యొక్క 10 ప్రధాన లక్ష్యాలు మనందరికీ మార్గదర్శకాలు. మొదటిగా, విద్య ద్వారా మంచి స్వభావాన్ని అంటే క్యారెక్టర్ నిర్మించడం, మానవ విలువలు హ్యూమన్ వాల్యూస్ పెంపొందించడం, ఇదే నిజమైన విద్య అని చెప్పారు. 2, విద్యార్థుల్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీని పెంచి శాస్త్రీయ దృక్పథాన్ని ఆధ్యాత్మిక పునాదితో అంటే స్పిరిచువల్ ఫౌండేషన్తో కలపాలని ఆయన కోరుకున్నారు. 3, విద్య ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేర్చుకునే సామర్థ్యం లెర్నింగ్ కెపాసిటీని పెంచడం. 4, పిల్లల్లో ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ని పెంచి భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఇవ్వడం. 5, విద్య ద్వారా ప్రకాశవంతమైన పౌరులను అంటే ఎన్లైటెడ్ సిటిజన్స్ ను తయారు చేసి దేశాన్ని ప్రాస్పరస్ నేషన్ గా చేయడం. 6, రీసెంట్ అండ్ ఎంక్వైరీ పరిశోధన విచారణ సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంచడం. 7, స్టూడెంట్స్ లో ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ను ప్రోత్సహించడం. 8, నైతిక నాయకత్వం అంటే మోరల్ లీడర్షిప్ ను పెంచడం. 9, దేశాన్ని శక్తి స్వాలంబన ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధించేలా మార్పు తేవడం. 10, విద్యార్థుల్లో గౌరవం అంటే డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రిలయన్స్ వంటి విలువలను పెంపొందించడం. సో మై డియర్ స్టూడెంట్స్, కలాం గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ థాట్స్ అండ్ థాట్ రిజల్ట్ ఇన్ యాక్షన్. అందుకే ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందారు. తన కలలను కార్యరూపంలోకి తెచ్చి దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మేము నిజాయితీగా ఉంటాం, సృజనాత్మకంగా ఆలోచిస్తాం, నైతిక విలువలను పాటించి తద్వారా సమాజానికి మేలు చేసే పౌరులం అవుతాం. చివరగా కలాం గారి మాటల్లో చెప్పాలంటే, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ద సన్. సూర్యుడిగా ప్రకాశించాలంటే ముందు సూర్యుడిగా దహించాలి. అందుకే మనం కష్టపడి పనిచేద్దాం, మన ప్రతిభతో దేశాన్ని ముందుకు నడిపేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.